హాయ్ గౌరీ స్మార్ట్ సార్. చెప్పు శంకర్. సో ఈ సంవత్సరం మీ 10th క్లాస్ వీడియోస్ చూసి చాలా మందికి 100కి 100 వచ్చాయి. అదేవిధంగా చాలా మందికి 90 దాటాయి. సో వాళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్ వీడియోస్ కావాలని అడుగుతున్నారు. టెన్షన్ ఎందుకు అనగా గౌరీ సార్ ఉండగా. సో ఈ సంవత్సరం మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ మొత్తం అన్ని ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్స్, అదేవిధంగా ఎంసెట్కి ఉపయోగపడే లాజికల్ బిట్స్, అదేవిధంగా ఐఐటి మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం. సో కనుక మీరు ఎందుకు టెన్షన్ పడద్దు. సో కనుక గౌరీ సార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. చాలా రోజులుగా తర్వాత మనం మళ్ళీ ఇంటర్మీడియట్ సిరీస్ అనేది స్టార్ట్ చేస్తున్నామండి. అందులో భాగంగా సీక్వెన్స్ అండ్ సిరీస్లోని ఎక్సర్సైజ్ నెంబర్ 8.A. సో ఈ రోజు నుండి మనకి ఏంటంటే ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ అనుసరించి అవుతుందన్నమాట. సో మనకి సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్, ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ దాదాపు 99% సేమ్ అండి. సో కాకపోతే ఏంటంటే స్టేట్ సిలబస్లో ఒక 2-3 ప్రాబ్లమ్స్ అక్కడక్కడ, అన్ని ఎక్సర్సైజ్ కాదు, కొన్ని ఎక్సర్సైజ్లు మనకి ఎక్స్ట్రా ఇచ్చాడు. మనకి సిబిఎస్ఈలో ఏదైతే మిస్లెనరీ ఉందో సో మనకి స్టేట్లో ఏంటంటే నెక్స్ట్ ఎక్సర్సైజ్ కింద ఇచ్చారనమాట. సో కనుక రెండు ఒకటే దాదాపు. సో మీకు ఇప్పుడు వరకు సిబిఎస్ఈ బుక్ అయింది. సో ఇందులో మనకి ఏవైతే మిస్ అయ్యో స్టేట్లోనే ఏవైతే ఎక్స్ట్రా ఉన్నాయో అవన్నీ కూడా మీకు చెప్తాను. కాన్సెప్ట్ అయితే రెండు టెక్స్ట్ బుక్లో కూడా 100% రెండు సేమ్ అండి. సో మీరు కాన్సెప్ట్ పరంగా ఏమి వరే వస్తుంది. సో రెండు టెక్స్ట్ బుక్లో సేమ్ మాట, 100% సేమ్ సిలబస్. ఒక్క ప్రాబ్లమ్స్ విషయంకి వచ్చేసరికి అంటే స్టేట్ సిలబస్ లో కొంచెం ఎక్కువ మోడల్స్ ఇచ్చాడు, సేమ్ మోడల్ కొంచెం ఎక్కువ ఇచ్చారనమాట. అక్కడక్కడ ఒక ఎక్సైజ్ 2-3 ఎక్కువ ఉంటాయి, అంతే, అంతకన్నా ఎక్కువ ఉండదు. సో మ్యాక్స్ ఏంటంటే 99% బోత్ ఆర్ సేమ్. సో కనుక మీరేమి వరీ వస్తుంది. అవి కూడా నేను కంప్లీట్ చేస్తున్నాను, ఏవైతే లేవో అవి. కాకపోతే ఆర్డరింగ్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుందండి. సో మనం ఏంటంటే ఇక్కడ 8.A రాసాం మన ఇంటర్మీడియట్ అకాడమిక్ టెక్స్ట్ బుక్ లో, అదే సిబిఎస్ఈలో 8.1 అన్నాడు, అంతే తేడా. సో మిగతా అంతా సేమ్. ఇక్కడ రోమన్ నెంబర్స్ ఇచ్చుకుని ఇచ్చాడు, అక్కడ రోమన్ నెంబర్స్ వల్ల లైన్ గా నెంబర్స్ ఇచ్చాడు అంతే. సో కనుక ఇంకేమైనా మీకు డిఫరెన్సెస్ ఫైండ్ చేస్తే కింద కామెంట్ సెక్షన్ లో టైప్ చేయండి. అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఐడెంటిఫై చేసి చెప్తాను. ఇంకా ఆల్మోస్ట్ ఇక్కడ వీడియోని స్టార్ట్ చేద్దాం. సో సీక్వెన్స్ అండ్ సిరీస్. రైట్ ద ఫస్ట్ 5 టర్మ్స్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సీక్వెన్సెస్ విచ్ ద nth టర్మ్ ఇస్ గివెన్. సో మనకి nth టర్మ్ ఇచ్చాడు, ఈ nth టర్మ్ ఆధారంగా సో ఫస్ట్ 5 టర్మ్స్ రాయాలి. సో 10th క్లాస్ లో మనం ఆల్రెడీ nth టర్మ్ ఇస్తే 5 టర్మ్స్ రాయడం, 3 టర్మ్స్ రాయడం చేసాం. అదే మోడల్ అండి ఇక్కడ కూడా. కాకపోతే ఇక్కడ సీక్వెన్సెస్ అన్నాడు. సీక్వెన్స్ అన్నా, అర్థమెటిక్ ప్రోగ్రెస్ అన్నా, సో జామెట్రిక్ ప్రోగ్రెస్ అన్నా, ఇవన్నీ సేమ్ అండి. ఓకేనా, అన్ని సీక్వెన్సెస్. సో nth టర్మ్ ఇచ్చాడు, an ఇచ్చాడు. సో కనుక మనకి ఫస్ట్ 5 టర్మ్స్ అన్నాడు. అంటే ఇప్పుడు n వాల్యూ 1 తీసుకోండి. a1 ఈజ్ ఈక్వల్ టు 1 into 1 plus 2. 1 into 1 plus 2 ఎంత? 3. సో 1 3 is 3. సో కనుక a1 ఈజ్ ఈక్వల్ టు 3. నెక్స్ట్ ఇప్పుడు 2 వేద్దాం. a2 ఈజ్ ఈక్వల్ టు n వాల్యూ 2n, వేర్ ఎవర్ n ఇస్ దే 2 ఈజ్ ఫాలోయింగ్. సో కనుక 2 into 2 plus 2. 2 into 2 plus 2 ఎంత? 4. సో 2 4s are 8. సో therefore a2 ఈజ్ ఈక్వల్ టు 2 4s are 8. నెక్స్ట్ 3 వేయండి. Wherever n is there, 3 is following. 3 into 3 plus 2. 3 into 3 plus 2. So 3 into 3 plus 2 anta 5. So 3 5s are 15. So a3 is equal to 15. Next 4 addam. So 4 into 4 plus 2. 4 into 4 plus 2. So a4 is equal to 4 into 4 plus 2 anta 6. 4 6 anta 24. So a4 is equal to 24. Next 5 addam. a5 is equal to 5 into 5 plus 2. 5 into 5 plus 2. 5 plus 2 anta 7. So 5 7 anta 35. So a5 is equal to 35. అంతేనండి, అయిపోయింది, సింపుల్. నెక్స్ట్ సెకండ్ వన్. an is equal to n by n plus 1. Find the first 5 terms. So a1 1 by 1 plus 1. So a1 is equal to 1 by 2. సో therefore ముందు ఖచ్చితంగా మనకి therefore సింబల్ ఇవ్వాలండి బాక్స్ ముందు. నెక్స్ట్ a2 2 by 2 plus 1. 2 by 2 plus 1. Therefore a2 is equal to 2 by 3. 2 by 3. Next
3. A3 is equal to 3 by 3 plus 1. 3 by 3 plus 1. So A3 is equal to 3 by 4. 3 by 4. నాకు ఇక్కడ ప్లేస్ లేదు కనుక నేను పక్క పక్కన రాస్తాను. మీరు ఒకదాని కింద ఒకదానికి ఉందా నీట్గా రాయండి. నెక్స్ట్ A4. 4 by 4 plus 1. 4 by 4 plus 1. So A4 is equal to 4 by 5. 4 by 5. Next A5. ఇక్కడ ప్లేస్ ఉంది. A5 is equal to, wherever n is there, 5 is going. So 5 by 5 plus 1. 5 by 5 plus 1. So therefore A5 is equal to 5 by 6. Next, third one. చాలా ఈజీ అండి. సో ఇక్కడ ఏంటంటే 2 power 1, 2 square, 2 cube, 2 power 4, 2 power 5 అంటే 2, 4, 8, 16, 32 అంతే. సో A1 that is 2 power 1 that is 2 square 2 power 1 అంతా 2. A2 that is 2 square. So A2 is equal to 2 square అంతా 4. A3 so 2 cube. So A3 is equal to 2 cube అంతా 2 cube అంటే 2 2s are 4, 4 2s are 8. సో చాలా మంది 2 cube అంటే 2 3s are 6 రాస్తారు కాదండి. 2 2s are 4, 4 2s are 8. సో కనుక 8. సో థర్డ్ టర్మ్. సో A3 is equal to 8. నెక్స్ట్ A4 2 power 4. సో A4 is equal to 2 power 4 అంటే ఇంకొక 2. 8 2s are 16. A5 so 2 power 5. So A5 is equal to 2 power 5 and 32. 16 2s are 32. Next, fourth problem. 2n minus 3 by 6. So A1 addam. 2 into 1 minus 3 by 6. A1 is equal to 2 1s are 2 minus 3 by 6. 2 lo 3 తీస్తే ఎంత minus 1. Minus 1 by 6. Next, A2 add. Wherever n is there, 2 is following. So A2 is equal to 2 into 2 minus 3 by 6. A2 is equal to 2 2s and 4 minus 3 by 6. So A2 is equal to 4 lo 3 తీస్తే ఎంత 1. So 1 by 6. A2. Next, A3. So 2 into 3 minus 3. N value 3 వేయాలి అంతే. By 6. So A3 is equal to 2 3s ఎంత 6. 6 minus 3 by 6. So A3 is equal to 6 లో 3 తీస్తే 3. So 3 by 6. 3 1s are 3 2s are. So A3 is equal to 1 by 2. Next, A4. 2 into 4 minus 3. 2 into 4 minus 3 by 6. A4 is equal to 2 4s and 8. 8 minus 3 by 6. 8 లో 3 తీస్తే ఎంత 5. So 5 by 6. Next, A5 కడదాం. A5. 2 into 5 minus 3. 2 into 5 minus 3 by 6. 2 5s are 10. So 10 minus 3 by 6. 10 lo 3 తీస్తే 7. 7 by 6. So therefore A5 is equal to 7 by 6. So దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం ఫిఫ్త్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం ఫిఫ్త్ ప్రాబ్లంకి వెళ్దాం. సో A1 minus 1 whole to the power of n value 1 అయ్యండి. 1 minus 1 into 5 to the power of 1 plus 1. 5 to the power of 1 plus 1. So A1 is equal to minus 1 whole to the power of 1 minus 1 and 0. 5 power 2. So anything power 0 is nothing but 1. So kanaka din value 1 అవుతుంది. A1 is equal to 1 into
5 square anta 25. So 25 ones are 25. So A1 is equal to 25. First term. Next, second term. A2. So minus 1 whole to the power of 2 minus 1. 2 minus 1 into 5 power 2 plus 1. So minus 1 whole to the power of 2 lo 1 this anta 1. So 5 cube. Minus 1 whole to the power of odd number is minus 1. So kanaka ఇది minus అవుతుంది. Minus 1 into 5 cube anta 125. So 125 minus 1 is minus 125. ఇది A2 second term ఆ series లో. Next, third term A3. Minus 1 whole to the power of 3 minus 1 into 5 power 3 plus 1. 5 power 3 plus 1. A3 is equal to minus 1 whole to the power of 3 minus 1 anta 2. So 5 to the power of 4. So ante 5 ni 4 times multiply cheyali. 5 5 is 25, 25 5 is 125, 125 5 is 625. So kanaka A cube is equal to minus 1 whole to the power of even number is plus 1 into 625. 625. So 5 5 is 25, 25 is 125, 125 is 625. లేదు అంటే 5 5 is 25, 5 5 is 25. 25 25 is 625. 25 square. So కనుక A3 is equal to 625. Next, A4. Minus 1 whole to the power of 4 minus 1 into 5 to the power of 4 plus 1. 5 to the power of 4 plus 1. A4 is equal to minus 1 whole to the power of 4 minus 1 anta 3 into 5 to the power of 5. Minus 1 whole to the power of odd number is always minus 1. Minus 1 into 5 to the power of 5. అంటే దీన్ని into 5 చేయాలి. ఇది 5 to the power of 4 into 5 చేస్తే 5 5 is 25, 2, 5 2 is 10, 12, 1, 5 6 is 30, 31. So 3125. So 3125 minus 1 is minus 3125. So A4 is equal to minus 3125. ఇది fourth term. ఇంకా fifth term చేద్దాం. A5 minus 1 whole to the power of 5 minus 1. 5 minus 1 into 5 to the power of 5 plus 1. N plus 1. So minus 1 whole to the power of 5 minus 1 anta 4 into 5 to the power of 6. So minus 1 whole to the power of even number is plus 1. 5 power 6 అంటే into దీని 5 చేయండి. So 5 5 is 25, 2, 5 2 is 10, 12, 1, 5 1 is 5 plus 6, 5 3 is 15. So 15,625 ones are 15,625. So therefore A5 is equal to 15,625. This is the fifth term. Next, sixth one. ఇక్కడ n into n square plus 5/4 అంటే బ్రాకెట్ అండి, బ్రాకెట్ పెట్టుకోవచ్చు. సో ఒకసారి రాసుకుంటే an is equal to n into n square plus 5/4 ఇలా రాసుకుంటే మీకు కొంచెం ఈజీ అవుతుంది సమ్, లేదంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. ఫస్ట్ 1 వేద్దాం. a1 1 into 1 square plus 5/4 a1. సో 1 into 1 square అంటే 1 plus 5/4 a1. 1 into 1 5 is 1 plus 5 6/4. So a1 is equal to 2 3s are 2 2s are, so 3/2. So first value ఎంత వచ్చింది, 3/2 వచ్చింది. Next, second value a2. 2 into ఇందులో వేద్దాం. 2 into 2 square plus 5/4 ఇక్కడ క్యాన్సిల్ చేద్దాం. 2 1s are 2 2s are. So a2 is equal to 2 square anta 4 plus 5/2. 4 plus 5 anta 9. So 9/2.
A2 is equal to 9 by 2. Second term. Next third term. A3 is equal to 3 into 3 square plus 5 by 4. A3 is equal to 3 into 3 square and 9. So 9 plus 5 by 4. So A3 is equal to 3 into 9 plus 5 and 14. 14 by 4. ఇక్కడ cancel చేయండి. 2 7s are 2 2s are. So A3 is equal to 7 3s are 21. So 21 by 2. Next, A4. 4 into 4 square plus 5 by 4. So 4 4 cancel. A4 is equal to 4 square and 16. 16 plus 5. So therefore 16 plus 5 and 21. So A4 is equal to 21. The last term, case 5. 5 into 5 square plus 5 by 4. So A5 is equal to 5 into 5 square and 25 plus 5 by 4. A5 is equal to 5 into 5 plus 25 and 30. 30 by 4. 2 2s are 2 15s are 15 5s are 75. So 75 by 2. Therefore, A5 is equal to 75 by 2. ఇప్పుడు దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం 7th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 7th ప్రాబ్లంకి వెళ్దాం. ఫైండ్ ద ఇండికేటెడ్ టర్మ్ ఇన్ ద గివెన్ సీక్వెన్స్. సో ఇచ్చిన సీక్వెన్స్ లో పక్కన మనం ఏది కట్టాలో వాడి ఇచ్చేస్తాడండి. ఆ నెంబర్ ఆ టర్మ్ కడితే చాలండి. సో ఇందాలో మనకి 1 2 5 చేసాం కదా, ఇక్కడ 1 2 5 వస్తున్నాయి. సో 7th టర్మ్ అయితే 7th టర్మ్, 20 టర్మ్ అయితే 20 టర్మ్, ఒక పర్టికులర్ టర్మ్ అవుతాడు. ఆ టర్మ్ ఫైండ్ చేస్తే చాలు. అంటే n వాల్యూ వాడు ఏదైతే అంటాడో ఆ వాల్యూ అందులో వేస్తే చాలు, ఈజీ మాట. ఇక్కడ 17 టర్మ్ 24th టర్మ్ కావాలి. సో ఫస్ట్ 17 వేద్దాం. A17 is equal to 4 into 17 minus 3. 4 17s are 68. 68 minus 3. That is equal to 65. So therefore, మనకి ఎంత వచ్చింది? A17 ఎంత వచ్చింది? 65 వచ్చింది. అంతేనండి, చాలా ఈజీ. ఫస్ట్ ఎక్స్ చాలా ఈజీ. నెక్స్ట్ 24. A24 కావాలి. So wherever n is there, 24 will follow. So 4 into 24 minus 3. 24 4s are 96. ఎలా సంత ఫాస్ట్ చెప్తారు? 4 2s are 8 అంటే 80. 4 4s are 16. 80 plus 16 96 అలామాట. సో 96 minus 3. 96 లో 3 తీస్తే 90. 96 లో 3 తీస్తే 93. సో therefore A24 is equal to 93. ఇలాగ రాస్తే స్టెప్ బై స్టెప్ ఫుల్ మార్క్స్ పక్కా. నెక్స్ట్ 8th వన్. ఓన్లీ 7th టైం చాలండి. అంటే A7 కడితే చాలు. సో n వాల్యూ 7. సో కనుక 7 square by 2 power 7. చూసారా, 7 power 2 2 power 7 అంటే రివర్స్ మాట. n power 2 2 power n. 7 square అంటే ఎంత? 49. 2 power 7 అంటే చాలా ఎక్కువ అండి. సో 2s అనేవి 7 తీసుకోవాలి. 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16, 16 2s are 32, 32 2s are 64, 64 2s are 128. సో అంటే ఇది 128. సో therefore A7 నాకు ఎంత వచ్చింది? 49 by 128 వచ్చింది. అయిపోయింది. నెక్స్ట్ 9th వన్. 9th సొల్యూషన్. ఒక 9 వాల్యూ కడితే చాలండి. A9. సో A9 is equal to -1 all to the power of 9 minus 1 into 9 cube. ఎంత? 9 cube. సో ఇక్కడ డాట్ కాకుండా ఇంటూ రాసుకోండి. -1 all to the power of 9 లో 1 తీస్తే ఎంత? 8. 8 into 9 cube ఎంత? 729.
-1 whole to the power of even number is +1. సో కనుక ఇది 1 అవుతుంది ఇంటూ 729. 729 ones are 729. సో దేర్ ఫోర్ ఏ 9 ఎంత వచ్చింది నాకు 729 వచ్చింది. 10th one an is equal to n into n minus 2 by n plus 3. a 20 కావాలి అంటే n వాల్యూ 20 వేయాలి. a 20 is equal to 20 into 20 minus 2 divided by 20 plus 3. So a 20 is equal to 20 into 20 లో 2 తీస్తే 18 by 23. 18 2s are 36. So 360. So therefore a 20 is equal to 360 by 23. అయిపోయింది. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మన 11th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం సెకండ్ ప్రాబ్లంలోని ఫస్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. రైట్ ద ఫాలోయింగ్ ఫస్ట్ 5 టర్మ్స్ ఆఫ్ ది సీక్వెన్స్ అండ్ అబ్టైన్ ద కరస్పాండింగ్ సిరీస్. సో ఏం లేదండి, ఫస్ట్ 5 టైమ్స్ రాసి సిరీస్ అంటే అవన్నీ యాడ్ చేయాలన్నమాట. అవన్నీ యాడ్ చేస్తే సరిపోతుందన్నమాట. ఆల్రెడీ ఫస్ట్ టర్మ్ ఇస్తాడు ఇక్కడ n వాల్యూ గ్రేటర్ దాన్ n అంటే ఏంటి, n వాల్యూ 2 తీసుకోవాలి. సో 2 తీసుకుందాం. ముందు ఒకసారి రాసుకుందాం. an is equal to 3 into an minus 1 plus 2. ఇప్పుడు 2 తీసుకుందాం n వాల్యూ. a2 is equal to 3 into a2 minus 1 plus 2. So a2 is equal to 3 into a2 లో 1 చేస్తే ఎంత 1 plus 2. అంటే a1 ఆల్రెడీ మనకి ఇస్తారు కదా 3, అది ఇందులో వేయాలన్నమాట. సో మంచి లాజిక్. సో a2 is equal to 3 into a1 ఎంత 3 plus 2. So since given, so what is said? So a2 is equal to 3 3s are 9, 9 plus 2. So a2 is equal to 9 plus 10 11. ఇప్పుడు దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి, ఎందుకంటే మనం తర్వాత a2 యూజ్ చేయాలి. అప్పుడు ఫ్రమ్ ఈక్వేషన్ 1 అని రాస్తాం అన్నమాట. ఫ్రమ్ ఈక్వేషన్ 1 అని రాస్తాం. నెక్స్ట్ n వాల్యూ 2 తీసుకున్నాం కదా, నెక్స్ట్ n వాల్యూ 3. let n is equal to 3. ఇక్కడ let n is equal to 1 రాయండి. n is equal to 2. let n is equal to 2. సో n is equal to 3 తీసుకుంటే a3 is equal to 3 into a3 minus 1 plus 2. ఏం లేదండి, ఈ ఇచ్చిన సీక్వెన్స్ లో n వాల్యూ నేను 3 వేసాను అంతే. a3 is equal to 3 into ఇది a2 అవుతుంది. 3 లో 1 తీస్తే 2 plus 2. సో a3 is equal to ఇలాంటి సీక్వెన్స్ కూడా ఉంటాయి. a2 అంటే ఎంత 11. సో 11 వేయండి. 11 plus 2. Since from equation 1. So a3 is equal to 3 11s are 33. 33 plus 2. So that is 35. ఇది అర్థమెటిక్ ప్రోగ్రెస్ కదా, ఇది ఒక సీక్వెన్స్. నెక్స్ట్ n వాల్యూ 4 అయ్యండి. let n is equal to 4. a4 is equal to ఇచ్చిన సీక్వెన్స్ లో a4 is equal to 3 into a4 minus 1. 3 into a4 minus 1 plus 2 plus 2 2 2 ఉంటుంది. a4 is equal to 3 into ఇది ఈక్వేషన్ 2 అనుకుందాం. దీని ఈక్వేషన్ 2 అనుకుందాం. మరి ఇది అందులో వేయాలి కదా, a3 plus 2. సో a4 is equal to 3 into సో a3 ఎంత వచ్చింది మనకి 35 అండి ప్లస్ 2. ఇక్కడ సిన్స్ ఫ్రమ్ ఈక్వేషన్ 2 అని రాయను, ఎందుకంటే నేను ఈక్వేషన్ 5 అంటే 5th టైం ఫైన్ చేయాలి కనుక నేను రాయను. సో a4 is equal to 35 3s are 105. ఎలా సార్ 3 3s are 90, 3 5s are 50. 90 plus 15 105. So 105 plus 2. So therefore a4 is equal to 107. Next let n is equal to 5.
A5 is equal to 3 into A5 minus 1 plus 2. So A5 is equal to 3 into 5 minus 1 anta 4 plus 2. Then equation number 3 అనుకోండి అక్కడ వేసేయండి ఫ్రమ్ ఈక్వేషన్ 3. సో ఇక్కడ ప్లేస్ ఉంది కనుక రాద్దాం. సో సిన్స్ ఇక్కడ రాయాలి సిన్స్ ఫ్రమ్ 2 లాస్ట్లో రాద్దాం. సో 3 ఇంటూ A4 ఎంత వచ్చింది మనకి 107 రాయండి. 3 ఇంటూ 107 ప్లస్ 2. 3 107 జా 321 ఎలా సార్? 3 1 జా 3 3 7 జా 21. సో అంటే 321 plus 2. So therefore A5 is equal to 323. Since ఇది ఎలా రాస్తాం మనం 107 since equation 3 from equation 3. ఇప్పుడు మనం ఏం చేసాం? ఫస్ట్ టైం ఇస్తాడు, సెకండ్ టైం కట్టాము, థర్డ్ టైం కట్టాము, ఫోర్త్ టైం కట్టాము, ఫిఫ్త్ టైం కట్టాము. వాడు ఏమవుతున్నాడు? సిరీస్ అవుతున్నాడు. సో therefore the సిరీస్ అంటే ఏం చెప్పాను మీకు ఆల్రెడీ. ఏం చెప్పాను సిరీస్ అంటే the sum or difference of the two or more terms. The sum or difference of the two or more terms is called series. అంటే ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేస్తే అదే సిరీస్. సో యాడ్ చేసేయండి. The series is ఫస్ట్ ఏంటి 3 ప్లస్ సెకండ్ ఏంటి 11. సో 11 ప్లస్ థర్డ్ ఏంటి 35. సో 35 ప్లస్ నెక్స్ట్ ఏంటి 107 ప్లస్ నెక్స్ట్ ఏంటి 323 ప్లస్ అండ్ సో ఆన్. ఇది దీని యొక్క సిరీస్. మరి దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇక్కడ కూడా అంతే సేమ్. ఫస్ట్ 5 times 5 చేయాలి, తర్వాత యాడ్ చేయాలి. ఆల్రెడీ A1 ఇస్తాడు కనుక A2 కడదాం. సో A2 ఈజ్ ఈక్వల్ టు A2 minus 1 by 2. ఓకే. సో A2 minus 1 అంటే A1 by 2. సో A1 ఎంత మనకి -1 by 2. So that is equal to -1 by 2. Since given. So what is it? కనుక given రాద్దాం. నెక్స్ట్ A3 కడదాం. ఇందులోనే వేయండి. A3 minus 1 by 2 by 3. N వాల్యూ 3 కదా. సో by 3. A3 minus 1 ఎంత 2 by 3. సో A2 ఎంత వచ్చింది మనకి -1 by 2 రాయండి. -1 by 2 by 3. సో దీని రాయొచ్చు -1 by 2 into 3 రాయొచ్చు. సో దట్ ఈజ్ ఈక్వల్ టు -1 by 6. సో దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఇక్కడ రాయండి. సిన్స్ ఫ్రమ్ 1 ఒకటో ఈక్వేషన్ నుండి మన వాల్యూ వేస్తాం. సో A2 వాల్యూ ఒకటో ఈక్వేషన్ రాసాం. నెక్స్ట్ A4 -1 by 4. an -1 by n. సో కనుక A4 -1 ఎంత A3. సో A3 by 4. సో A3 ఎంత వచ్చింది మనకి? దీని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 2. A3 ఎంత వచ్చింది? -1 by 6 వచ్చింది by 4. సో దీని రాయొచ్చు ఇప్పుడు మనం -1 by 6 into 4. 6 4 ఎంత 24. సో -1 by 24. సో లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 3. నెక్స్ట్ A5 -1 by 5. సో A4 by 5. A4 ఎంత వచ్చింది మనకి? -24 వచ్చింది. -1 by 24. -1 by 24 by 5. సో దీని రాయొచ్చు -1 by 24 into 5. 24 5s are 120. సో -120. సో ఇది ఎలా వచ్చింది? ఇది సిన్స్ ఫ్రమ్ ఈక్వేషన్ 2. ఇది ఎలా వచ్చింది? సిన్స్ ఫ్రమ్ ఈక్వేషన్ 3. సో అంటే ఫస్ట్ టర్మ్, సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం, ఫిఫ్త్ టైం ఫైండ్ చేస్తాం. సిరీస్ కావాలి మనకి. therefore the series is ఫస్ట్ టైం ఎంత మనకి -1 బ్రాకెట్ లో పెట్టుకోండి అన్ని. -1 ప్లస్ నెక్స్ట్ ఏంటి -1 by 2. -1 by 2 ప్లస్ నెక్స్ట్ ఏంటి -1 by 6. -1 by 6 ప్లస్ నెక్స్ట్ ఏంటి -1 by 4. -1 by 24. -1 by 24 ప్లస్ నెక్స్ట్ ఏంటి -1 by 120 ప్లస్ అండ్ సో ఆన్. ఇది మాట.
సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లంలోని థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. నెక్స్ట్ మనం థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. a1 is equal to a2 is equal to 2, an is equal to an minus 1 where n greater than 2. ఇక్కడ 2 టైమ్స్ ఇస్తాడండి. సో కానీ మనం ఫస్ట్ 5 టైమ్స్ కట్టాలి, అన్ని ఇంకో 3 టైమ్స్ కట్టేసి సిరీస్ రాస్తే సరిపోదు. సో ఇప్పుడు n వాల్యూ 2 కన్నా ఎక్కువ ఉంది కనుక 3 తీసుకోవాలి. ఒకసారి ఇచ్చింది రాద్దాం. an is equal to an minus 1 ఇక్కడ రాసి చాలా జాగ్రత్తగా రాయాలి. సో ఈ -1 ఇక్కడ రాస్తే -1 నెక్స్ట్ స్టెప్ లో 2 -2 రాస్తాం. సో కొంచెం జాగ్రత్తగా రాయాలి. సో a3 is equal to a3 minus 1. సో a3 is equal to a2 minus 1. a2 అన్న a1 అన్న ఎంత 2 కదండి. సో కనుక a3 is equal to 2 minus 1. సో that is equal to a3 is equal to 1. Next a4 is equal to a4 minus 1 a3 minus 1. సో a3 ఎంత వచ్చిందండి 1 వచ్చింది కదా. సో 1 minus 1 that is equal to 0. సో therefore a4 is equal to 0. Next fifth one a5 minus 1. సో a4 minus 1 a4 ఎంత వచ్చింది 0 వచ్చింది కదా. 0 minus 1 0లో 1 తీస్తే -1. సో therefore a5 is equal to -1. ఓకే, సో మనకు అన్నీ వస్తాయి. ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ మన a2 వాల్యూ ఎలా రాస్తాం, సిన్స్ గివెన్. ఇక్కడ రాసుకోండి మీకు సిన్స్ గివెన్. సో దీని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. ఇక్కడ ఏం రాయాలి, సిన్స్ ఫ్రమ్ 2. దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. 1 అనుకుంటే ఇది 1 అవుతుంది. అప్పుడు దీని 2 అవుతుంది. దీన్ని 2 అనుకుందాం. సిన్స్ ఫ్రమ్ 2. సో ఏది రాసినా కొద్దిగా పర్ఫెక్ట్గా రాస్తే మనకు ఫుల్ మార్క్స్ వస్తాయన్నమాట. సో therefore the series is, సో ఫస్ట్ ఏంటి మనకి a1 అంటే 2 ప్లస్, నెక్స్ట్ ఏంటి మళ్ళీ 2 ప్లస్, నెక్స్ట్ ఏంటి వచ్చింది మనకి 1, నెక్స్ట్ ఏం వచ్చింది 0, సో నెక్స్ట్ ఏం వచ్చింది -1 ప్లస్ అండ్ సో ఆన్. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం లాస్ట్ ప్రాబ్లం ఫోర్త్ ప్రాబ్లం ఉంది సెకండ్ ప్రాబ్లంలో, అది అయిపోతే ఇంకా ఈ ఎక్సర్సైజ్ అయిపోయినమాట. సో కనుక దీని యొక్క స్క్రీన్ షాట్ ఇప్పుడు మనం లాస్ట్ ప్రాబ్లం ఫోర్త్ ప్రాబ్లంకి వెళ్దాం. ద ఫిబొనాచి సీక్వెన్స్ ఇస్ డిఫైన్డ్ బై 1 is equal to a1 is equal to a2. అంటే ఫస్ట్ 2 టైమ్స్ 1 ఉంటుంది ఫిబొనాచి సీక్వెన్స్ లో. ఆ తర్వాత టైమ్స్ ఎలా ఉంటాయి, an is equal to an minus 1 plus an minus 2 where n greater than 2. 2 కన్నా నెక్స్ట్ థర్డ్ టైం ఫోర్త్ టైం ఇవన్నీ కూడా ఈ కండిషన్ సాటిస్ఫై చేసే విధంగా నెంబర్స్ ఉంటాయి అన్నమాట. ఫైండ్ దిస్ ఫర్ n is equal to 1 2 3 4 5. ఏం లేదండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 సో 1 అంతా 2, నెక్స్ట్ 1 plus 2 అంతా 3, నెక్స్ట్ 2 plus 3 అంతా 5, 3 plus 5 అంతా 8. సో మనకి NMMS NTS లో చేసాం కదా, అందులో ఒక సిరీస్ మాట, ఒక సీక్వెన్స్ మాట ఇది. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ఇక్కడ 5 ఉందంటే ఇక్కడ n+1 6 ఉంది కదా, అంటే 6 టైమ్స్ ఫైండ్ చేద్దాం. ఆ తర్వాత ఈ వాల్యూ చేద్దాం. ముందు ఆ an ఇది బట్టి మనం 6 టైమ్స్ ఫైండ్ చేద్దాం. ఆల్రెడీ a1 a2 ఇస్తారు కనుక a3 కడదాం. a3 is equal to ఏం రాయొచ్చు, a3 minus 1 plus a3 minus 2. n వాల్యూ నేను 3 వేసాను. a2 plus a1. సో అంటే the preceding 2 terms should be added. సో a2 ఎంత మనకి 1, a1 కూడా ఎంత 1. సో given, so that is equal to 2. So therefore a3 is equal to 2. నెక్స్ట్ a4 కద్దాం. ఏం చేయాలి, a4 minus 1 plus a4 minus 2. 1 తీయాలి, నెక్స్ట్ 2 తీయాలి. a4 minus 1 అంటే 3, a4 minus 2 అంటే 2. సో a3 ఎంత వచ్చింది, 2 వచ్చింది. a2 ఎంత వచ్చింది మనకి ఇచ్చాడు, a2 ఎంత 1. సో 2 plus 1 ఎంత 3. చెప్పాను కదండి మీకు ముందే.
సో 1 + 1 2, నెక్స్ట్ 1 + 2 3, నెక్స్ట్ 2 + 3 5 వస్తుంది. నెక్స్ట్ a5 అంటే ఏం రాయొచ్చు, a5 - 1 + a5 - 2, సో a4 + a3. a4 ఎంత ఇప్పుడు వచ్చింది మనకి, ఎంత వచ్చింది, 3 వచ్చింది. a3 ఎంత వచ్చింది, 2 వచ్చింది. సో 3 + 2 ఎంత, 5. సో therefore a5 = మనకి ఎంత వచ్చింది, 5 వచ్చింది. 5th టర్మ్ 5 వచ్చింది. నెక్స్ట్ a6 కడదాం. a6 - 1 + a6 - 2. 6 - 1 ఎంత, 5. 6 - 2 ఎంత, 4. a5 ఎంత వచ్చింది, 5 వచ్చింది. a4 ఎంత వచ్చింది, 3 వచ్చింది. సో 5 + 3 8, సో అంటే 8. సో therefore a6 = 8. ఏం లేదండి. సో 1 1 1 + 1 2, సో 1 + 2 3, 2 + 3 5, సో 3 + 5 8, 5 + 8 13 నెక్స్ట్ వస్తుంది. సో 8 + 13 21 అలా వస్తుందన్నమాట. NMMS మంచి బిట్ మాట ఇది. సో మొత్తం మీద ఇది చేస్తాం. ఇప్పుడు ఏమంటున్నాడు మనకి, ఫైండ్ దిస్ వాల్యూ. ఇప్పుడు వరకు మనం ఇది చేయాలన్నమాట. ఫైండ్ దిస్ వాల్యూ ఫర్ n = 1, n = n. సో కనుక ఫస్ట్ ఫర్ n = 1, ఫర్ n = 1. సో n 1 అయితే మనకి ఇప్పుడు ఈ వాల్యూ కావాలి, a1 + 1/a1 రాద్దాం. an + 1/an = a1 + 1/a1, సో అంటే a2/a1. a2 ఎంత, 1. a1 ఎంత, 1. సో 1 అంటే ఈ వాల్యూ 1 వచ్చింది. ఫర్ n = 2, ఫర్ n = 2 మళ్ళీ ఒకసారి రాద్దాం. ప్రతిసారి రాద్దాం. an + 1/an, సో a2 + 1/a2, సో a3/a2. a3 ఎంత, a3 ఎంత, 2 వచ్చింది. a1 ఎంత ఇచ్చాడు, 1 ఇచ్చాడు. సో 2/1 is 2. నెక్స్ట్ ఫర్ n = 3, an + 1/an, a3 + 1/a3, 3 + 1 ఎంత, 4, సో అంటే a4/a3. a4 ఎంత వచ్చింది, 3 వచ్చింది. a3 ఎంత వచ్చింది, 2 వచ్చింది. సో 3/2 అవుతుంది. ఫర్ n = 4, an + 1/an, a4 + 1/a4, a5/a4. a5 ఎంత వచ్చింది మనకి, 5 వచ్చింది. a4 ఎంత వచ్చింది మనకి, 3 వచ్చింది. సో a5 అనేది 5 వచ్చింది, a4 అనేది 3 వచ్చింది. సో 5/3. ఫర్ n = 5, an + 1/an, a5 + 1/a5, సో a6/a5. a6 ఎంత, 8 వచ్చింది. a5 ఎంత, 5, సో 8/5. సో therefore the required terms ఏటేటి వచ్చే మనకి, రిక్వైర్డ్ టర్మ్స్ ఆర్ 1, 2, 3/2, 5/3, 8/5 అండ్ సో రాసిన వల్ల. సో ఇక్కడ చూడండి 1 2, సో 2 ఇక్కడ వచ్చింది, మళ్ళీ 3 3 ఇక్కడ వచ్చింది, 5 5 ఇక్కడ వచ్చింది, 8 8 ఇక్కడ వస్తుంది, 13 13, 21 21 అలా ఒక సిరీస్ వస్తుంది ఇక్కడ. సో therefore the Fibonacci series is Fibonacci series, a sequence. Fibonacci sequence is ఏంటండి, 1, 1, 1 + 1 2, 1 + 2 3, 2 + 3 5, 3 + 5 8 and so on. So 5 + 8 13 and so on వస్తుంది.
సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది ఫ్రెండ్స్, సో చాలా అంటే చాలా మంది సీక్వెన్స్ అండ్ సిరీస్ సో అడిగారు కనుక సో మనం ఏంటంటే సో ఇంత ఫాస్ట్గా చేయడం జరిగింది. సో మీ అందరి కోరిక మేరకు ఇంకా మీకు ఇంకా ఏ చాప్టర్ అర్జెంటో సో ఏ చాప్టర్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో మీరు నాకు టైప్ చేసినట్లయితే సో కమింగ్ సండే ఖచ్చితంగా సో నేను మార్నింగ్ చేసి ఈవినింగ్ ఆ సండే ఈవినింగ్ నేను అప్లోడ్ చేస్తాను. సో కనుక ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో సో టైప్ చేయండి. అదేవిధంగా మీకు కెమిస్ట్రీ కూడా ఇంకే టాపిక్ కావాలో మీరు కింద కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. ఫిజిక్స్ మీకు మొత్తం అన్ని చాప్టర్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో 14 చాప్టర్స్ అప్లోడ్ అయ్యాయి. సో మీరు ఇంకా చూడడం ఒకటే బ్యాలెన్స్. సో ఫిజిక్స్ వీడియోస్ అన్ని చూడండి. ఇంకా ఫిజిక్స్ లో మీకు ఇంటర్మీడియట్ సంబంధించి ఇంకేమైనా కావాలంటే కింద కామెంట్ సెక్షన్ లో టైప్ చేయండి. మొత్తం మీద మీకు ఈ సంవత్సరం మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మొత్తం ఎంపీసీ అన్ని వీడియోస్ కూడా నేను ఈ సంవత్సరం మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరంతా చేయాల్సిందా ఏంటంటే సో వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికీ ఎవరైతే ఇంటర్మీడియట్ రాసిన వాళ్ళందరికీ షేర్ చేయాలి. అదేవిధంగా వీడియోని లైక్ చేయాలి. అదేవిధంగా ఏదో ఒక కామెంట్ సో గుడ్, నైస్, వెరీ గుడ్ సో అలాంటి మీకు ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉంటే ఆ రిక్వైర్మెంట్స్ కింద మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే ఖచ్చితంగా ఎక్కువ మంది రీచ్ అవుతుంది. మీరు లైక్ చేసిన ఎక్కువ మంది రీచ్ అవుతుంది. అదేవిధంగా మీరు కామెంట్ చేసిన ఎక్కువ మంది రీచ్ అవుతుంది. అదేవిధంగా మర్చిపోవద్దు, మీరు ఏ కాలేజ్ అవుతున్నారో మీ యొక్క ఊరు పేరు, మీ యొక్క కాలేజ్ పేరు కూడా కింద కామెంట్ సెక్షన్ లో టైప్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అనమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. మీ ఇంటర్ వీడియోస్ చూసినందుకు ధన్యవాదములు. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసినందుకు, షేర్ చేసినందుకు టేక్ ఏ బౌ.